తెలంగాణ స్పీకర్ ఏకగ్రీవం కానుంది. స్పీకర్ స్థానానికి పోటీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ ప్రతిపాదించిన వ్యక్తికే మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం కూడా స్పీకర్ అభ్యర్థులను బరిలో దింపేది లేదని స్పష్టం చేశాయి. స్పీకర్ స్థానం కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. సభాపతి స్థానానికి పోచారం శ్రీనివాసరెడ్డి పేరును టీఆర్ఎస్ ఖరారు చేశారు. ముఖ్యమంత్రితో పాటు గన్ పార్క్ వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్లో టీఆర్ఎస్ స్పీకర్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పోచారం నామినేషన్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. సంతోష్, అసెంబ్లీ స్పీకర్ స్థానానికి పోచారం అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఉదయం ప్రగతి భవన్లో పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా చూసుకుంటారన్న హామీ కూడా కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొదట్లో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు కేసీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సంప్రదింపులు జరిపి ఆయనను కన్విన్స్ చేయగలిగారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేసి ఉంటారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బట్టి కూడా ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మొత్తం మీద స్పీకర్ ఎన్నిక అనేది ఏకగ్రీవం కాబోతుంది. లాంఛనప్రాయంగా నామినేషన్ వేసిన తర్వాత సాయంత్రం 5 గంటల లోపు ఇతర రాజకీయ పార్టీలు ఎవరు కూడా నామినేషన్ వేసే అవకాశం లేదు. ఏకగ్రీవం చేసేందుకు కేసీఆర్ కలిసి రావాలని రాజకీయ పార్టీలను కోరినప్పుడు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక అనేది లాంఛనం ఏకగ్రీవం కాబోతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఎన్నికకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఆయనకున్న అనుభవాన్ని, పోచారం శ్రీనివాసరెడ్డికి సుదీర్ఘంగా ఉన్న రాజకీయ అనుభవం, చట్టసభల్లో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పోచారం శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. డిప్యూటీ స్పీకర్ విషయంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. సంతోష్, కేబినెట్ కూర్పు ఎప్పుడు జరగబోతోంది రాఘవేంద్ర? అంటే ఇప్పటికి దీనికి సంబంధించి ఇంకా కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు. శాఖల పునర్వ్యవస్థీకరణ సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని శాఖలు వేర్వేరుగా ఉంటే పరిపాలనకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక నివేదికను కూడా, అంటే అన్ని శాఖలను కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మొత్తం శాఖలన్నీ కూర్పునంతా కూడా చేయాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యం దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలో కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. సంతోష్, అయితే డిప్యూటీ స్పీకర్ గా ఎవరు పోటీలో ఉండబోతున్నారు రాఘవేంద్ర? అంటే స్పీకర్ సంబంధించిన వరకు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి కేటాయించిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ సంబంధించి బీసీ సామాజిక వర్గాలు లేదా ఇతర సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును కూడా త్వరలో కేసీఆర్ పూర్తి చేసే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్గా ఎవరైతే బాగుంటుందన్న అంశానికి సంబంధించి పార్టీలో ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించి దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.